ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభ, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్ర. ప్రతిదినం ప్రతి క్షణం మమ్మల్ని భూమి మీద కంటి కనుపాప వలె కాపాడుతున్న నీ భద్రతను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా. మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చెనుగా. నమ్మని వారికి నీచ నరకము తప్పదుగా. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చెనుగా. నమ్మని వారికి నీచ నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు తన ప్రజలైన వారిని ఈ భూమి మీద నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తానని, ఉపదేశం చేస్తాను, నా ఉపదేశమును మీరు ఆలకించి నా ఉపదేశానుసారంగా మీరు నడుచుకోండి. కనుక ఈ భూమి మీద మనం నడవకూడని మార్గం ఉన్నది, నడవలసిన మార్గం ఉంది. చేయవలసినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. మానవలసినవి ఉన్నాయి, అనుసరించవలసినవి ఉన్నాయి. కాబట్టి
మనము ఏలాగా నడుచుకోవాలో దేవుడు ఆయన ఉపదేశమును మనకిచ్చాడు. దేవుని యొక్క ఉపదేశమును మనము ఆలకించినప్పుడు మనకేం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. దేవుని ఉపదేశములు మన హృదయానికి సంతోషమిస్తాయి. కాబట్టి దేవుని యొక్క ఉపదేశమును మనం అనుసరించినప్పుడు మనము సంతోషంగా ఉంటాం. ఈరోజు ఎంతోమందికి సంతోషం లేక జీవిస్తూ ఉన్నారు. చాలామంది సంతోషం లేదని చనిపోతున్నారు. కొంతమంది సంతోషం కొరకు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. నిజమైన సంతోషము దేవుని యొక్క ఉపదేశమందు ఉన్నది. రెండవదిగా, దేవుని యొక్క ఉపదేశము మనము ఆలకించినప్పుడు మనం ఎలా ఉంటాం? కీర్తనలు 119వ అధ్యాయము, కీర్తనలు 119వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనలు 119వ అధ్యాయము 119వ అధ్యాయము 20వ వచనం. నూట 19వ అధ్యాయము 20వ వచనములో, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దేవుని యొక్క ఉపదేశములు 29వ వచనం, కపటపు నడక నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. దేవుని వాక్యము మనలను, దేవుని యొక్క ఉపదేశం మనల్ని కపటపు నడక నుండి దూరం చేస్తుంది. అంటే మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క ఉపదేశము మనలను పరిశుద్ధపరిచేది. కనుక కపటపు నడక నుండి మనము విడుదల పొందుతాం. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి అపవిత్రత దూరం అవుతుంది. తర్వాత కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 100వ వచనములో మనం చూస్తే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేషమైన జ్ఞానమును ఇచ్చేది. వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుంది. అయితే వారికంటే జ్ఞానమును కలిగించేది దేవుని యొక్క ఉపదేశం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశములో నేను లక్ష్యము చేయుచున్నాను. కాబట్టి దేవుని యొక్క ఉపదేశములను మనం
అనుసరించి నడిచినప్పుడు అవి మనకి సంతోషమునిస్తాయి. అవి మనల్ని పవిత్రపరుస్తాయి, విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి. అంతేకాదు 93వ వచనంలో 119, 93లో నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించెదవు, నేను ఎన్నడూను వాటిని మరువను. దేవుని ఉపదేశములు మనల్ని బ్రతికిస్తాయి, బలపరుస్తాయి. అలాంటి దేవుని యొక్క ఉపదేశమును విని ఆ ఉపదేశమును బట్టి నడుచుకుంటే ఇవన్నీ కూడా మన జీవితంలో సంతోషము, పవిత్రత, జ్ఞానము మనల్ని బ్రతికింపజేసేది దేవుని ఉపదేశం. అలాంటి ఉపదేశములను మరువద్దు. నా కుమారుడా, నా ఉపదేశములను మరువక నీ మనసులో భద్రపరచుకోమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ మాటలను మనసులో భద్రపరచుకోండి. ప్రభువు మిమ్మల్ని చక్కని త్రోవలో, మంచి మార్గములో, పరలోకానికి వెళ్ళే మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ప్రేమగల తండ్రి, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తానని చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మేము ఎలా నడవాలో తెలియక జీవిస్తూ అటు ఇటు తిరుగుతున్న మమ్మల్ని మీరు ఈ లోకానికి వచ్చి మాకు ఉపదేశం చేసి మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇంకా చాలామంది వారికి ఇష్టమైన త్రోవలో నడుస్తున్నారు, వారితో మాట్లాడండి. ప్రభా, నీ ఉపదేశమును మేము లక్ష్య పెట్టినప్పుడు మాకు సంతోషం, మాకు పవిత్రత, మాకు జ్ఞానం, మేము బ్రతుకుతాం. ఆ విధంగా నీ ఉపదేశములను ఆలకించు వారిగా అందరినీ సిద్ధపరచుకోమని మా దేశము, రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వర్షాలు, వరదల వలన మరి విజయవాడ, ఖమ్మం ఆ ప్రాంతాలు ఎంతో ప్రజలు బాధపడుతున్నారు. తినడానికి ఆహారం లేక, ఆయన ఉండటానికి ఇల్లు లేక బాధపడుతున్నారు. వారందరినీ కనికరించండి. ఆయన మరి వర్షములను తగ్గించేవాడు నువ్వే, వరద నీరును తగ్గించేవాడు నువ్వే, సహాయం చేయండి. ఆయన మరి మాకైతే ఎంతో క్షేమం ఇచ్చావు. మరి ఎంతోమంది ఇటువంటి క్షేమం లేక బాధపడుతున్నారు. వారందరినీ కరుణించండి, వారికి మీ సహాయం దయచేయండి. ఆయన రోగులను స్వస్థపరచండి, దూరదేశంలో ఉన్నవారిని, అనారోగ్య స్థితిలో ఉన్నవారిని స్వస్థపరచండి. ఈ దినమందు మీరే మమ్మల్ని నడిపించమని, మేము నడవలసిన మార్గం మాకు తెలియచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి కాపాడును గాక. ఆమేన్.